కాంగ్రెస్ ప్రభుత్వం పైన మాజీ మంత్రి హరీష్ రావు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పాలన అంటే ప్రజలకు ఇప్పుడు అర్థమైందని, సీఎం రేవంత్ రెడ్డి కొత్త పథకాలు తీసుకురాకుండా ఉన్న వాటిని నిలిపివేశారని ఆరోపించారు. సిద్దిపేట పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో హరీష్ రావు సమక్షంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన పలువురు బీఆర్ఎస్లో చేరారు. గ్రామ సభలు, వార్డు సభల్లో కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీస్తున్నారని చెప్పారు. హైడ్రా పేరుతోటి పేదలపైన దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఏ మొహంతోటి ప్రజల ముందుకు వస్తారో చెప్పాలని ప్రశ్నించారు. సిద్దిపేట అభివృద్ధి రాష్ట్రానికి ఆదర్శమని, ఈ ప్రాంతంపైన రేవంత్ రెడ్డి కుట్రలు చేస్తున్నారని హరీష్ రావు వ్యాఖ్యానించారు. తోటి అతిథుల్ని స్వాగతం పలకవలసిందిగా నాగశరత్ రాయపాటి గారు కొంచెం గట్టిగా అందరూ. ఇంత దూరం ఇక్కడ కంప్రెస్డ్ బయోగ్యాస్ సిబిజీ ప్రాజెక్ట్ రేవంత్ రెడ్డి కొత్తగా ఏం చేయలే కానీ ఉన్నాయి బంద్ పెట్టిండు. దవాఖాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది, బతుకమ్మ చీరలు బంద్ అయిపోయినాయి. నేను కేసీఆర్ నగర్లో బస్తీ దవాఖాన పెడితే అందులో డాక్టర్ లేడు, మందులు లేవు. ఉన్నాయి బంద్ అవుతున్నాయి. కేసీఆర్ నగర్లో దవాఖాన బంద్ అయిందా లేదా? అందులో డాక్టర్ లేడు, ఉత్తరే స్టాఫ్ నర్స్ ఉన్నట్టున్నది, ఇంత మందులు కూడా లేవు. దవాఖానలు ఆగమైపోయినాయి. కేసీఆర్ కిట్ పోయింది, గొర్రె పిల్లల పథకం పోయింది, మైనార్టీ బంధు పోయింది, దళిత బంధు పోయింది, బీసీ బంధు పోయింది. ఒకటి బంధు పెట్టుడే తప్ప కొత్తగా ఇచ్చింది ఏమి లేదు. రేవంత్ రెడ్డిది ఎట్లా ఉంటుందంటే, వెనకటికో సామెత ఉండేది, కూట్లరావు దేనుడట ఏట్లరావు దిత్తాని పోయిందట. రేవంత్ రెడ్డి తీరు అట్లా ఉన్నది. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, నిన్న మొన్న మనం గ్రామ సభలు అయినాయి. గ్రామ సభలు అయితే రేవంత్ రెడ్డిని అందరూ ఏమైనా నీ 6 గ్యారంటీలు అని వార్డు సభల్లో, గ్రామ సభల్లో ప్రజలు నిలదీస్తున్నారు. ఎమ్మెల్యేలను, మంత్రులను, అధికారులను ప్రజలు నిలదీస్తున్నారు. కానీ రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? కేరళకు పోయిండు. ఎట్లా ఉందంటే, ఇంట్లో ఈగల మోత, ఈయన పోయి కేరళలో పల్లకి మోత. ఏమని చెప్తుండు కేరళలో? నా దగ్గర 6 గ్యారంటీలు అమలు అయిపోయినాయి, మొత్తం అంత మంచిగా చేసేసిన తెలంగాణ, మీ కేరళ వాళ్ళు కావాలంటే మా దగ్గర వచ్చి చూడుండ్రి అంటుండు. వాళ్ళు వచ్చేట ఇక్కడ చూడాలన్నట.